విజయం వాస్తవాలకి దూరం చేస్తుంది. అపజయం అన్నటువంటిది భయాన్ని గురి చేస్తే విజయం వాస్తవాలకి దూరం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అయితే విజయాన్ని ఓవర్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు, సిస్టమేటిక్గానే ఉంది. పార్టీని మళ్ళీ సంస్థాగతంగా చేయడానికి చకచక అడుగులు వేసింది. 4 రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసింది. ఇన్ఛార్జీలను పెట్టేసింది. అంటే పార్టీ యాక్టివిటీ అనేది శరవేగంగా ప్రారంభమైపోయింది వెంటనే. మరొక వైపున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంకా గెలుపు మత్తులోనే ఉన్నట్టుంది. కూటమి విజయంలో లోపమేంటో చెక్ చేసుకోవాల్సి ఉంది. అందులో 3 చోట్ల ఓటమి, క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది అన్నది సమీక్షించుకోవాలి. హయ్యెస్ట్ అసెంబ్లీ సీట్లు ఓ పక్కన కూటమి గెలిస్తే పార్లమెంట్ సీట్లు ఎందుకు ఓడిపోయింది అన్నటువంటి సమీక్షించుకోవాలి. కడప కానీ, రాజంపేట కానీ, తిరుపతిది కానీ. నెంబర్ 1 అది సమీక్షించుకుంటున్నట్టు కనిపించట్లేదు. రెండవది, భవిష్యత్ పార్టీ పరిస్థితి ఏంటి? 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు పార్టీని. 2 మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి. మనం ఆ గెలుపు దీంట్లో కొట్టుకుపోతే ఒకనాడు ఎదురైనటువంటి పరిస్థితి ఏంటి? 2014 పార్టీ ఎదుగుదల ఎక్కడదక్కడే ఉండిపోయింది. తర్వాత చూస్తే నిల్లు అయిపోయింది. ఒకనాడు వాజ్పేయి గారి టైంలో కూడా సేమ్ ప్రాబ్లం అయింది. మంత్రి పదవులు తీసుకున్నాం కానీ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అయిపోయింది. 2004 నుంచి చూస్తే పార్టీ పరిస్థితి దారుణమైపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలి, మంచి నాయకత్వాన్ని సెట్ చేసుకోవాలి, స్థానిక ఎన్నికలకు సిద్ధమైపోవాలి. అది జాగ్రత్తగా ఇప్పటి నుంచి అడుగులు వేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. చిన్నమ్మ ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.